నమస్తే అన్న అందరికీ నమస్కారం. హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర మనం చూసుకుంటే కుమారి ఆంటీ అనే ఆవిడ మహిళ మనం చూసుకుంటే ఆమె అక్కడ భోజనాలు చిన్న పక్కన రోడ్డు పక్కన పెట్టుకుని అయితే అందరికీ భోజనాలు అయితే పెడుతూ ఉండేది. దానికి ఇంత అమౌంట్ అయితే తీసుకుంటూ ఉండేది. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది ఫుడ్ బ్లాగర్స్ మనం చూసుకుంటే అక్కడికి వెళ్లి ఇక్కడ ఆమె వంటకాలు బాగా చేస్తూ ఉంది, తక్కువ ధరకు ఇస్తూ ఉందని చెప్పి ఆమె గురించి సోషల్ మీడియాలో యూట్యూబ్ లో వీడియోలు పెట్టడంతో అయితే ఆమె ఫేమస్ అవ్వడం జరిగింది. ఫేమస్ అయిన తర్వాత అక్కడికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. పెరుగుతూ ఉన్న తర్వాత అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతూ ఉంది. ఇలా చాలా రోజులు కొనసాగింది. చాలా రోజులు కొనసాగిన తర్వాత మనం చూసుకుంటే నిన్ననో మొన్ననో అయితే ఆ కుమారి ఆంటీ యొక్క స్టాల్ ఏదైతే ఉందో ఫుడ్ స్టాల్ అదైతే తీసేయడం జరిగింది. అలాగే ఆమె రోజు మాదిరిగానే ఆటోలో అయితే ఫుడ్ తీసుకొని అక్కడికి చేరుకోవడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు మొదట వచ్చినప్పుడు ఇక్కడ పెట్టొద్దని చెప్పేసి వెళ్లిపోవడం జరిగింది. మళ్ళా వచ్చి పెట్టుకోమని చెప్పడంతో కుమారి ఆంటీ గారు లోపలికి వెళ్లి బయటికి వచ్చేతలకే మళ్ళా ఆటోతో సహా తీసుకువెళ్లిపోయారని చెప్పి ఇక్కడ నువ్వు ఫుడ్ స్టాల్ పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉందని చెప్పి నీ ఒక్కదాని కోసం 1000 మంది ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. గత కొన్ని నెలల కిందట హైదరాబాద్ లో లూలు మాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. లూలు మాల్ ప్రారంభమైంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. లూలు మాల్ ప్రారంభమైన తర్వాత వేల మంది జనాలు, లక్షల మంది జనాలు లూలు మాల్ కు వెళ్లారు. అక్కడ మనం చూసుకుంటే ట్రాఫిక్ జాము కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. అప్పుడు ట్రాఫిక్ పోలీస్ అధికారులు అక్కడికి వెళ్లి ఆ యొక్క ట్రాఫిక్ ను క్లియర్ చేశారు తప్పితే అక్కడ ఉన్న లూలు మాల్ ను తీసివేయాలని చెప్పి ఎవరూ చెప్పలేదు. 13 సంవత్సరాలుగా అక్కడైతే ఆమె ఆ యొక్క షాప్ పెట్టుకుని బ్రతుకుతూ ఉంది. ఇప్పుడు ఉన్నట్లుండి ఆ యొక్క షాపు తీసేయడం వల్ల ఆమె ఎక్కడికి పోవాలో తెలియడం లేదని చెప్పేసి అలాగే కుమారి ఆంటీ గారు మాట్లాడుతూ మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి వీడియోలు చేయడం వల్ల క్రౌడ్ ఇక్కడ రోజు రోజుకు పెరిగిపోతూ ఉందని చెప్పి ఆమె కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఇంకొక వ్యక్తి కూడా మాట్లాడడం జరిగింది. కుమారి ఆంటీ గారి భర్త ఎవరో తెలియదు కానీ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మీ వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి తెలపడం జరిగింది. వచ్చినా కానీ ఇప్పుడు మీ యొక్క అంగడి షాపు ఏదైతే ఉందో అది తీసేసినా గానీ ప్రపంచానికి తెలియజెప్పింది కూడా ఆ యొక్క మీడియా వారే. మీకు తప్పకుండా న్యాయం అయితే జరుగుతుంది కుమారి ఆంటీ గారు, మీరేం భయపడవలసిన అవసరం లేదు. ప్రస్తుతానికి లూలు మాల్ లో కూడా ఓపెన్ చేసినప్పుడు మనం చూసుకుంటే ఫేమస్ అయినప్పుడు 1 నెల మాత్రమే అక్కడ ట్రాఫిక్ జామ్ ఉండింది. కానీ అలాగే ఇక్కడ కూడా కుమారి ఆంటీ గారు చేసిన తర్వాత నెల 2 నెలల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాగే పోలీస్ అధికారులు బాధ్యత తీసుకొని ఆ యొక్క ట్రాఫిక్ ను క్లియర్ చేస్తే సరిపోయేది. ఆ యొక్క ట్రాఫిక్ ను క్లియర్ చేయకుండా ఒకరి మీద నింద వేసి అక్కడి నుంచి నిజంగా ఆమె యొక్క షాపును తీయడం చాలా బాధ అనిపించింది. అక్కడి నుంచి షాప్ తీసివేయడం చాలా బాధ అనిపించింది. అలాగే కుమారి ఆంటీ గారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకొక షాప్ పెట్టుకున్నా సరే అక్కడికి కూడా భారీగా అయితే జనాలు వెళ్తారు కాబట్టి. అలాగే మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, రెస్టారెంట్ పెట్టుకోవచ్చు కదా, హోటల్ ఓపెన్ చేయొచ్చు కదా అని చెప్పేసి. హోటల్ పెట్టుకునే స్తోమత మాకు లేదని చెప్పేసి ఆ కుమారి ఆంటీ గారు అయితే తెలపడం జరిగింది. రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే హైదరాబాద్ లో అయితే 2-3 కోట్ల రూపాయలు లేనిదైతే ఒక మంచి రెస్టారెంట్ అయితే పెట్టలేము. చిన్న హోటల్ పెట్టాలన్నా సరే ఎంత లేదన్నా గానీ 20 లక్షలు 10 లక్షలు అయితే కావాల్సి ఉంటుంది. అంత డబ్బు మా దగ్గర లేదని చెప్పేసి వాళ్ళైతే తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కుమారి ఆంటీ గారికి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయాలని చెప్పి మనం అందరం కోరుకున్నాము. అలాగే ఆమె ఇటీవల కాలంలో ఇంకొక కామెంట్ కూడా చేసిందని చెప్పేసి, నాకు గుడివాడలో జగనన్న ఇచ్చిన ఇల్లు తప్ప ఇంకొకటి లేదని చెప్పిన తర్వాత తెలంగాణలో ఉన్న ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా ఆమె పైన ఇటువంటి యాక్షన్ తీసుకున్నారని చెబుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఏం పని లేనట్టు కుమారి ఆంటీ గారి మీద ఫోకస్ పెట్టారంటే నేనైతే అనుకోను. ఎందుకంటే ఆయనకు 1.25 లక్ష ఉంటాయి కానీ చిన్న చిన్న వాళ్ళ మీద ఆయన బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారని అయితే నేనైతే అనుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ యొక్క ఇష్యూను అక్కడితో సమసిపోయేలా చూడాలని చెప్పి మనమందరం కోరుకుందాం.